जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల భావి పౌరులకు నీవే భవ్య కార్యశాల. వెల్కమ్ టు బిఆర్ఆర్ క్లాస్ రూమ్. మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ సిఎఫ్ఎస్ఈ, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేసేటప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో మనకి ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది చాలా ప్రామినెంట్ టాపిక్ గా చెప్తూ ఉంటారు. ఈ సిఎఫ్ఎస్ఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ప్రీవియస్ ఇయర్స్ లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు, వాటిని ఏ రకంగా డీల్ చేయాలి, అక్కడ ఈ సిఎఫ్ఎస్ఈ క్యాలిక్యులేషన్ లేదా ఈ కాన్సెప్ట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. కంపల్సరీ దీన్ని ఇంపార్టెంట్ టాపిక్ గా భావించి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను మీ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. హెడ్డింగ్ పెట్టుకున్నాం దీన్నే మనం క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, షార్ట్ కట్ లో మనం సిఎఫ్ఎస్ఈ అని చెప్పి అంటాం. ఈ టైప్ ఆఫ్ ఈ టాపిక్స్ జనరల్ గా డిస్కస్ చేయరు. మనం ఎక్స్ట్రా ఆర్డినరీ ర్యాంక్స్ సాధించాలనుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి టాపిక్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మన టార్గెట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ అనుకోండి, ఇంకా అలాంటప్పుడు మాత్రం ఇలాంటి టాపిక్స్ కంపల్సరీ మనం గ్రిప్ తెచ్చుకోవాల్సిందే. చూద్దాం ఎంతవరకు మీరు వర్కౌట్ చేస్తారనేది. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ సిఎఫ్ఎస్ఈ అంటే ఏంటి అంటే గెయిన్ ఇన్ ఎనర్జీ అచీవ్డ్ బై ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ బై ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ సిఎఫ్ఎస్ఈ. అదండి. ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ కానీ, టెట్రాహెడ్రల్ ఫీల్డ్ కానీ, స్క్వేర్ ప్లానార్ ఫీల్డ్ కానీ మనం చెప్పుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ స్ప్లిట్ అయిపోతాయని చెప్పి అన్నాను. ఆ స్ప్లిట్ అయిన తర్వాత లో ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ సెట్, అలాగే హై ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ సెట్. ఎలక్ట్రాన్ లో ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లో కానీ ప్రవేశిస్తే అప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ హై ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్తే అది డీస్టెబిలైజ్ అవుతుంది. సో లో ఎనర్జీ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఎంత స్టెబిలిటీ పొందుతుంది అనే దాన్ని మనం సిఎఫ్ఎస్ఈ రూపంలో చెప్పుకుంటాం. దట్ ఈస్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. సో అది తెలుగులో మీకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. గెయిన్ ఇన్ ఎనర్జీ అంటే లోయర్ లయింగ్ డి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశించినప్పుడు ఏమవుద్ది? గెయిన్ ఇన్ ఎనర్జీ బై ప్రిఫరెన్షియల్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఆర్బిటాల్స్ బై ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ సిఎఫ్ఎస్ఈ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2Z అండ్ EZ ఆర్బిటాల్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ డెల్టా ఓ. ఓ అంటే ఆక్టాహెడ్రల్ అని చెప్పాను మీకు. సో ఎనర్జీ డిఫరెన్స్ పైన చెప్పిన దానికి లోయర్ ఆక్టాహెడ్రల్ అనుకోండి, లోయర్ లయింగ్ T2Z ఆర్బిటాల్ కి, హయ్యర్ లయింగ్ EZ ఆర్బిటాల్ కి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ మనం డెల్టా ఓతో సూచిస్తాం అని చెప్పి చెప్పుకున్నాం. దాన్నే కంటిన్యూ చేద్దాం. The energy level of each of the two EZ orbitals would be 0.6 delta O above the baryon center. అదే మనం జీరో ఎనర్జీ మిడిల్ పాయింట్ అన్నాం కదా, ఆ మిడిల్ పాయింట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఈజీ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? డీస్టెబిలైజ్ అవుతుంది. ఎంత వాల్యూ? 0.6 డెల్టా ఓ. అలాగే T2Z ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? 0.4 డెల్టా ఓ వాల్యూ స్టెబిలైజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద 3 T2Z ఆర్బిటాల్స్ వుడ్ బి 0.4 డెల్టా ఓ బిలో ద జీరో ఎనర్జీ. సో లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్తే కాంప్లెక్స్ ఏమో స్టెబిలిటీ వస్తుంది, హైయర్ ఎనర్జీ ఆర్బిటాల్లోకి వెళ్తే డీస్టెబిలైజ్ అవుతుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఎంత వాల్యూ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ తో దీన్నే ఇంకా డీటెయిల్డ్ గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. కన్సిడర్ ద ఎగ్జాంపుల్ హెక్సా ఆక్వా టైటానియం 3 కాంప్లెక్స్ అయాన్ TiH2O 6 times చార్జ్ ఈజ్ 3+. ఇది ఈ టైటానియం 3+ అనేది ఒక D1 సిస్టమ్. ఈ విషయాన్ని నేను వేరే వీడియోలో కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో D1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది విత్ ద ఎలక్ట్రాన్ ఆక్యుపైయింగ్ T2Z ఆర్బిటాల్. అప్పుడు క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎంత అవుతుంది? చూడండి, ఇక్కడ మైనస్ తో సూచిస్తున్నాం అనమాట. స్టెబిలిటీని నెగటివ్ ఛార్జ్ తో సూచిస్తున్నాం. సో ఎంత స్టెబిలైజ్ అవుతుంది? 0.4 డెల్టా ఓ. అలా కాకుండా ఫర్ ఏ D2 సిస్టమ్ అంటే
డి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్లు కూడా T2Z ఆర్బిటాల్లోకి వెళ్ళాయి అనుకుందాం. అప్పుడు స్టెబిలిటీ ఎంత వస్తుంది? 0.8. ఎలాగంటే 0.4 ఇంటూ 2 0.8 అవుతుంది. D3 సిస్టమ్ అయితే మరి 3 ఎలక్ట్రాన్స్ కూడా ఎందులోకి వెళ్తాయి? T2Z సెట్ లోకి వెళ్తాయి. సో T2Z సెట్ లోకి ఎంటర్ అయింది కాబట్టి అప్పుడు CFSE వాల్యూ ఎంత అవుతుందంటే స్టెబిలిటీ 1.2 డెల్టా ఓ వాల్యూ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచి కొంచెం చేంజ్ వస్తుంది. Upon reaching the D3 configuration, however, the T2Z level becomes half filled. 3 ఉంటాయి T2Z ఆర్బిటాల్స్. 3 కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ తో నిండిపోయింది అనుకోండి. అప్పుడు దాన్ని మనం హాఫ్ ఫీల్డ్ అంటాం. అండ్ there are no further orbitals of this energy to accept electrons without pairing. సో D3 తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ లైగండ్ ఫీల్డా, వీక్ లైగండ్ ఫీల్డా, పెయిరింగ్ జరగాల, పెయిరింగ్ జరగకూడదా, ఇలాంటి విషయాలన్నీ కూడా కన్సిడరేషన్ లోకి వస్తాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి D1, D2, D3 ఈ మూడాటి వాల్యూస్ మాత్రం గుర్తుపెట్టుకోండి. D1 కి ఎంత? 0.4 డెల్టా ఓ, D2 కి 0.8 డెల్టా ఓ, అలాగే D3 కేస్ కి 1.2 డెల్టా ఓ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. D4 నుంచి మనం వేరేగా స్టడీ చేద్దాం. ఇదే విషయాన్ని ఇలాగా చార్ట్ రూపంలో మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ CFSE వాల్యూ ఫర్ D1 టు D3 కాన్ఫిగరేషన్స్. ముందు స్లైడ్ లో చెప్పుకున్నదే ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా లేదా వీక్ ఫీల్డ్ అయినా స్టోరీ మార్పు ఉండదు, అదే స్టోరీ ఉంటుంది. చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ T2Z ఆర్బిటాల్ కింద ఉన్నవి T2Z ఆర్బిటాల్. సో T2Z ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి? ఒకటే ఉంది. వీక్ ఫీల్డ్ లో సేమ్ ఒకటే ఉంది. అలాగే ఇదేమో D2 కేస్. స్ట్రాంగ్ ఫీల్డ్ లో T2Z ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. వీక్ ఫీల్డ్ లో కూడా ఏ మార్పు లేదు, అదే రకంగా ఉన్నాయి. D3 కేస్. స్ట్రాంగ్ ఫీల్డ్ లో ఇంకో T2Z 3 ఎలక్ట్రాన్లు, వీక్ ఫీల్డ్ లో కూడా T2Z లో 3 ఎలక్ట్రాన్లు అదే రకంగా అరేంజ్ అయి ఉన్నాయి. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఈ స్ప్లిట్టింగ్ ఎనర్జీ మధ్య డిఫరెన్స్ ఉంది. ఓకే, స్ప్లిట్టింగ్. స్ట్రాంగ్ ఫీల్డ్ అనుకోండి, T2Z కి EZ కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే వీక్ ఫీల్డ్ అనుకోండి, T2Z కి EZ కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ తక్కువగా ఉంటుంది. అది తప్పించి మిగిలిందంతా కూడా సేమ్ టు సేమ్. ఓకే, సో నెట్ ఎనర్జీ డిక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు బారిసెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ. దాన్ని మనం CFSE అంటాం. అంటే కొత్తగా ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి వస్తుంది? T2Z లోకి వస్తుంది కదా. ఆ T2Z లోకి వచ్చినప్పుడు ఎనర్జీ ఏదైతే గెయిన్ చేస్తుందో దాన్నే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. ఇవన్నీ నిండిపోతే తప్ప హయ్యర్ ఆర్బిటాల్లోకి వెళ్ళదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే D1 సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ 1, D2 సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 2, D3 సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నానంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయవలసి వస్తుంది ఒక్కొక్కసారి. సో వెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, వీ హ్యావ్ టు ఫాలో ద ఫార్ములా రూట్ n into n+2 బోర్ మ్యాగ్నెటాన్స్. దాన్ని ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ చేయవలసి ఉంటుంది. వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సందర్భం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫర్ D1 కేస్ CFSE వాల్యూ ఎంత? ఒకే ఎలక్ట్రాన్ ఉంది ఇంటూ 0.4. సో వాల్యూ ఎంత అవుతుంది? 0.4 డెల్టా ఓ. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఛార్జ్ రాస్తారు, రాయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ స్టెబిలిటీ ఎంత పొందుతుంది, డీస్టెబిలిటీ ఎంత పొందుతుంది పరంగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఏ D2 కేస్ CFSE 2 into 0.4 అంటే 0.8 అయింది. ఇప్పుడు ఇదిగో D3 కేస్ 3 ఎలక్ట్రాన్లు 3 into 0.4. ఎందుకని? T2Z లోకి వెళ్తే స్టెబిలిటీ ఎంత? 0.4 into 3 అంటే 1.2 డెల్టా ఓ అవుతుంది. సో ఇలాగా ఈ స్లైడ్ మీకు అర్థమైందంటే నెక్స్ట్ ఇంకా స్టోరీ అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాగ కాకుండా మీరు ఎప్పుడు కూడా షార్ట్ కట్ పద్ధతిలో చదవద్దు. ఈ రకంగా రాసుకుంటూనే ఎంత ఏ కేసుకి ఎంత వాల్యూ వస్తుందని చెప్పి రాసుకుంటూ వర్కౌట్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు సుపీరియర్ ర్యాంక్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ కట్ లో ట్రై చేయొద్దు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కేస్ D4, D5, D6, D7. ఈ 4 విషయాలు వస్తేలోకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 2 రకాలైనటువంటి ఫిల్లింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, D4, D5, D6 అండ్ D7. ఆ 2 పాసిబిలిటీస్ ఏంటనేది చూద్దాం. ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్
whether high spin or low spin complexes arises is the ligand field splitting parameter. దేని మీద ఆధారపడి ఉంటుంది? లైగండ్ ఫీల్డ్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ లైగండ్ అనుకోండి, అరేంజ్మెంట్ ఒకలాగా ఉంటుంది. వీక్ లైగండ్ అయితే అరేంజ్మెంట్ వేరే రకంగా ఉంటుంది. ఆ పాయింట్ మీరు ఇక్కడ గ్రహించాలి. When delta O is larger than the pairing energy P for the electrons, then the electron pair in the T2Z orbitals as far as possible. ఈ డెల్టా ఓ చాలా ఎక్కువగా ఉందనుకోండి పెయిరింగ్ ఎనర్జీ కంటే, అప్పుడు ఏం జరుగుతుంది? పోల్లే ఏదో రకంగా అడ్జస్ట్ అవుదామని చెప్పి T2Z ఆర్బిటాల్స్ లోనే పెయిరింగ్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇలాగ T2Z ఆర్బిటాల్ లోనే పెయిరింగ్ అనేది జరిగింది అనుకోండి, అప్పుడు లో స్పిన్ కాంప్లెక్స్ రావడానికి అవకాశం ఉంది. If the energy required for pairing up of electrons is greater than delta O, pairing energy ఎక్కువ ఉండి delta O తక్కువ ఉంది అనుకోండి, the electrons will be distributed between T2Z and EZ levels. అప్పుడు pairing జరగకుండా ఈజీ ఆర్బిటాల్లో కూడా వెళ్తుంది, అంటే హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా డిటర్మినింగ్ ఫ్యాక్టర్ వెదర్ హై స్పిన్ ఆర్ లో స్పిన్ కాంప్లెక్సెస్ అరైజెస్ ఈస్ ద లైగండ్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ పారామీటర్. చూడండి, ఇన్ ద ఫార్మర్ కేస్ ఏం చూసాం? డెల్టా ఓ ఇస్ గ్రేటర్ దాన్ పి, దట్ ఈస్ స్ట్రాంగ్ ఫీల్డ్, అరేంజ్మెంట్ విత్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఆర్ పాసిబుల్. అదే మీకు చెప్పాను. వెన్ ఇన్ ద లాటర్ వీ హ్యావ్ ద వీక్ ఫీల్డ్, అంటే డెల్టా ఓ ఇస్ లెస్ దాన్ పి, డెల్టా ఓ తక్కువ ఉంది, పెయిరింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంది, అప్పుడు పెయిరింగ్ జరగకుండా ఎందులోకి వెళ్తాయి ఎలక్ట్రాన్స్? హైయర్ ఎనర్జీ ఉన్నా కానీ ఈజీలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారం చూపిస్తాయి. అప్పుడు అరేంజ్మెంట్ విత్ హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి అని చెప్పి అంటాం. సో ఈ రకంగా ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే D4 టు D7 కాన్ఫిగరేషన్స్ లో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ D4 కేస్. ఓకే, D4 లో ఈ ఏరియా ఫస్ట్ హాఫ్ ఏరియానేమో స్ట్రాంగ్ ఫీల్డ్, సెకండ్ హాఫ్ ఏమో వీక్ ఫీల్డ్ గా భావించాలి. అంటే ఇక్కడ స్ట్రాంగ్ లైగండ్స్ అన్నమాట, ఇక్కడ వీక్ లైగండ్స్. స్ట్రాంగ్ లైగండ్స్ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎనర్జీ రెండాటికి మధ్యన స్ప్లిట్టింగ్ చాలా ఎక్కువ కాబట్టి ఈ ఎనర్జీ డిఫరెన్స్ ఏదైతే ఉందో డెల్టా ఓ అనేది పెయిరింగ్ ఎనర్జీ కంటే ఎక్కువ, కాబట్టి తక్కువ ఉన్నటువంటి పెయిరింగ్ జరిగిపోతుంది. అలా పెయిరింగ్ జరిగితే స్ట్రాంగ్ ఫీల్డ్ లో D4 కేసులో ఎన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. UE అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. సో D4 కేసులో స్ట్రాంగ్ ఫీల్డ్ లో ఎన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 and 2. అదే D4 కేసులో వీక్ ఫీల్డ్ లో హౌ మెనీ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అనేది మీరు చూసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, CFSE క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ లో CFSE ఎంత, అలాగే ఈ సిచ్యువేషన్ లో CFSE ఎంత వస్తుంది అనేది చూడాలి. హియర్ దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఫర్ మెటల్ అయాన్స్ హ్యావింగ్ D4 టు D7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, depending on the nature of the ligands and the metal, they could be high spin or low spin complexes. High spin complexes ఉండొచ్చు లేదా low spin complexes ఉండొచ్చు. చూద్దాం. For the D4 system, for high spin complex, high spin complex అంటే ఇది ఈ సిచ్యువేషన్. హై స్పిన్ లో ఏముందో చూడండి. 3 into 0.4 అంటే 1 2 3 into 0.4 మైనస్, మరి డీస్టెబిలైజ్ అయింది కదా, ఒకటి పైకి వెళ్ళింది కాబట్టి 1 into 0.6, అల్టిమేట్ గా మనకు వాల్యూ ఎంత వస్తుందో చూడండి, 0.6 డెల్టా ఓ. అలా కాకుండా లో స్పిన్ కాంప్లెక్స్, ఈ సిచ్యువేషన్ లో స్పిన్ కాంప్లెక్స్ లో ఏమైంది? 4 ఎలక్ట్రాన్లు కూడా T2Z లో ప్రవేశించడం వల్ల స్టెబిలిటీ ఎంత పొందింది? 4 into 0.4 is equal to 1.6 డెల్టా ఓ. అఫ్ కోర్స్ ఇక్కడ ప్లస్ P అనేది కూడా ఉంటుంది, పెయిరింగ్ ఎనర్జీ, ఎందుకంటే పెయిర్ అయింది కదా, హున్స్ రూల్ కి వ్యతిరేకంగా పెయిర్ అయింది కాబట్టి ఇక్కడ కొంత ఎనర్జీని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు కాబట్టి వదిలేయండి, మీరు మనసులో మాత్రం గుర్తు పెట్టుకోండి 1.6 డెల్టా ఓ ప్లస్ P అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ D5 కేసుకి వెళ్దాం. D5 కేసులో ఏమేం వాల్యూ వస్తున్నాయి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. స్ట్రాంగ్ ఫీల్డ్ లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. ఇక్కడ వీక్ ఫీల్డ్ లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 5. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు CFSE వాల్యూ ఎంత వస్తుంది? 5 ఎలక్ట్రాన్లు కూడా T2Z లోకి వెళ్ళిపోయాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 5 into 0.4 దట్ ఈస్ ఈక్వల్ టు 2.0 డెల్టా ఓ.
ఇక్కడ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఏమో T2Gలో ఉన్నాయి, 2 ఏమో ఈజీలో ఉన్నాయి. నెట్ 0 అవుతుంది. నెక్స్ట్ కమ్ టు D6 కేస్. D6 అంటే 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ ఉన్న సందర్భంలో వరుసగా మనం స్టడీ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, 0 UE. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. మరి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ డెల్టా ఓ ఎంత అవుతుంది? 2.4, ఎందుకంటే 6 ఎలక్ట్రాన్స్ ఇందులో ఎంటర్ అయ్యాయి కాబట్టి. కానీ అడిషనల్ గా ఇక్కడ పేరింగ్ ఎన్ని జరిగింది? ఆ పేరింగ్ జరిగింది కాబట్టి పేరింగ్ ఎనర్జీని కూడా మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ D6 కేస్ వీక్ ఫీల్డ్ వాల్యూ ఏమో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.4 డెల్టా ఓ వస్తుంది. నెక్స్ట్ D7 కేస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. D7 లో చూడండి ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఫీల్డ్ లోనేమో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అలాగే వీక్ ఫీల్డ్ లోనేమో 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3. ఈ సిఎఫ్ఎస్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 1.8 డెల్టా ఓ. ఇక్కడ 0.8 డెల్టా ఓ వాల్యూ వస్తుంది. ఎలాగో చూడండి, ఎన్ని వచ్చాయి ఇక్కడికి? 6 వచ్చాయి. 6 ఇంటూ 0.4 ఎంత అయింది? 2.4. 2.4 లోంచి ఎంత తీసేయాలి? 0.6 తీసేస్తే 1.8 వచ్చింది. సో కరస్పాండింగ్ గా ఈ వాల్యూస్ ఈ రకంగా ఉంటాయని చెప్పి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పదే ప్రాక్టీస్ చేయాలి దీనికి. హై స్పిన్, లో స్పిన్ 2 కేసెస్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవడానికి కూడా అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. అలాగే వీటిని గుర్తుంచుకుంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా వచ్చేస్తుంది. సో నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో వస్తుంది కాబట్టి దాని నుంచి ఏమి ఈజీగా చేయొచ్చు? వీ కెన్ ఈజీలీ కమ్ అక్రాస్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూ. దాని ఫార్ములా కూడా చెప్పాను, ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇంకా మిగిలింది 3 సిచ్యువేషన్స్ మనకు మిగిలాయి, D8, D9, D10. ఇక్కడ కండిషన్స్ అప్లై అలాంటిది ఏం లేదు. సేమ్ స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది. అదే రకంగా నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లో కూడా ఏమీ మార్పు ఉండదు. D8 తీసుకున్నాం అనుకోండి, చూడండి D8 లో ఎలాగ అరేంజ్ అయిందో, స్ట్రాంగ్ ఫీల్డ్ అయినా వీక్ ఫీల్డ్ అయినా సేమ్ టు సేమ్ అదే అవుతుంది. D8 కాబట్టి ఇక్కడ T2Gలోనేమో 6 ఉన్నాయి, 6 ఇంటూ 0.4. అలాగే ఈజీలోనేమో 2 ఉన్నాయి, 2 ఇంటూ 0.6. మనకి నెట్ ఎంత వస్తుందంటే 1.2 డెల్టా ఓ వస్తుంది. నౌ యూ కమ్ టు D9 కేస్. D9 case, there are 6 electrons in the T2G, 6 into 0.4 minus there are 3 electrons in the EG set, 3 into 0.6. Now we are left with 0.6 delta O. Coming to D10, అన్ని కూడా కంప్లీట్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ కాబట్టి నెట్ రిజల్ట్ 0 అయిపోతుంది. సో ఈ రకంగా మనకి ఈ T2G సెట్ అండ్ ఈజీ సెట్ లో ఆర్బిటాల్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని గ్రహిస్తూ వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చూడండి, దీనికి మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ సిఎఫ్ఎస్సి ఫర్ ద కాంప్లెక్స్ Cr H2O 6 times 2+ హెక్సా ఆక్వో క్రోమియం 2 కాంప్లెక్స్. క్రోమియం 2 అండి, అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆక్వా H2O ఉందంటే న్యూట్రల్ లైగాండ్ అని చెప్పాను కాబట్టి దాని గురించి ఏమి ఛార్జ్ గురితో మీకు సంబంధం ఉండదు. సో అలాగని చూసినట్టయితే చూడండి, క్రోమియం ఇన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది? AR 3D5 4S1. కానీ ఇది +2 లో ఉంది. +2 లో ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తారు, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేస్తారు. దెన్ ఇట్ బికమ్స్ ఏ D4 సిస్టమ్. D4 సిస్టమ్ కి వాల్యూ ఎంత ఉంటుందని ఇందాక టేబుల్లో కానీ చూసినట్టయితే మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. D4 సిస్టమ్ విత్ T2G3 అండ్ EG1. T2G3 అండ్ EG1. ఇక్కడ పేరింగ్ జరగదు. ఎందుకు పేరింగ్ జరగదు అంటే H2O ఇస్ ఏ వీక్ లైగాండ్ కాబట్టి మనకి సమస్య లేదు. సో T2Gలోనే 4 ఉంటాయేమో అనే డౌట్ అక్కర్లేదు. అందుకే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఎలక్ట్రాన్స్ బికాస్ H2O ఇస్ ఏ వీక్ లైగాండ్ ఫీల్డ్ లైగాండ్, దేర్ఫోర్ CFSC విల్ బి. T2Gలోనేమో 3 ఉన్నాయి, 4 into 3 అంటే 1.2 అవుతుంది. దానికి మళ్ళీ 0.6 తీసేసాం అనుకోండి, మనకు ఫైనల్ గా వచ్చేది 0.6 డెల్టా ఓ వాల్యూ వస్తుంది. డోంట్ బాదర్ అబౌట్ ప్లస్ అండ్ మైనస్ వాల్యూస్. అలా ఇంకో క్యాలిక్యులేషన్ చేయండి మీరు. క్యాలిక్యులేట్ సిఎఫ్ఎస్సి ఫర్ FeCN6 4-, హెక్సా సైనో ఫెర్రైట్ ఇక్కడ 2
కాంప్లెక్స్ అవుతుంది. సో ఇక్కడ ఐరన్ ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉందో చూడండి, +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. ఇది K4FeCN6 అనుకుందాం. పొటాషియం ఫెర్రోసైనైడ్ కింద భావించాలి. ఐరన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ Ar3d6 4s2. 3d6 4s2 లోంచి 2 ఎలక్ట్రాన్లు తీసేయండి. అప్పుడు ఏ సిస్టమ్ అవుద్ది? ఇది D6 సిస్టమ్ అవుద్ది. అప్పుడు T2G4Eg2 అవ్వాలి. కానీ ఏమవుతుందో చూడండి, T2G6Eg0 అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ లైగాండ్. సైనైడ్ అనేది స్ట్రాంగ్ లైగాండ్ కాబట్టి కంప్లీట్ పేరింగ్ జరిగిపోతుంది. సో కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ లైక్ దట్ బికాస్ Cn- ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. దేర్ఫోర్ CFSC ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయండి. T2G6 అంటే 0.4 into 6 ప్లస్ 2p అనేది తీసుకున్నాం. 2p అనేది ఎందుకు అంటే 2 ఎలక్ట్రాన్లు పేర్ చేయాల్సి వస్తుంది. దాన్ని మీరు కొంచెం డీటెయిల్డ్ గా పేపర్ మీద రాసుకుంటే క్లారిటీ వస్తుంది. 2 ఎలక్ట్రాన్లు పేర్ చేయాల్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎనర్జీని కొంచెం లెస్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోండి. 2.4 ΔO ప్లస్ 2p గా మనం రాసుకోవాలి. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం సిఎఫ్ఎస్సిని. మీరు వర్క్ చేసేటప్పుడు వీటి గురించి దృష్టిలో పెట్టుకుని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ సిఎఫ్ఎస్సి ఫర్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ అన్నాం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచి గ్రిప్ వచ్చేస్తుంది మీకు. మీ టార్గెట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ అనుకోండి, ఎస్ గో ఆన్. ఇంకా ఎంత టైం ఉందో చూసుకోండి. ఆ టైం ప్రకారంగా మీరు ఎంత వర్క్ చేస్తారు, ఎంత డెప్త్ గా వర్క్ చేస్తారో చేయండి. మీకైతే తిరుగులేదు. అప్పుడు ఈ రేంజ్ లో వర్క్ చేశారంటే మాత్రం మంచి బ్రహ్మాండమైన ర్యాంక్ కొట్టేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ వర్కౌట్ చేద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ పారామాగ్నెటిక్ అని అడుగుతున్నారు. పారామాగ్నెటిక్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్, లేకపోతే డయామాగ్నెటిక్. ఇక్కడ చూడండి, జింక్ 2 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాశారంటే D10 కేస్ అవుతుంది. అన్ని పేరిడే. అలాగే నికెల్, సైనో నికెల్ పేరింగ్ జరిగిపోతుంది. D8 కేసే గానీ సైనో నికెల్ అంటే DsP2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. సో అక్కడ కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సిల్వర్ 1 అగైన్ D10 కేస్ లాంటిది. ఇక్కడ కూడా మీకు ఎటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. మరి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంటే హెక్సామైన్ క్రోమియం 3 అయాన్. క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 3d5 4s1. Ar 3d5 4s1. క్రోమియం 3 అంటే 3 తీసేయండి, ఇంకెంత మిగులుతుంది? D3 కేస్ అవుతుంది అనమాట. D3 కేస్ అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దానికి మ్యాగ్నెటిక్ మూమెంట్ కానీ కట్టమన్నారు అనుకోటి, అప్పుడు ఏమవుద్ది? మ్యాగ్నెటిక్ మూమెంట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు √n into n+2. √n into n+2, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో √3 into 3+2 అనుకోండి, దాన్ని సాల్వ్ చేస్తే సంథింగ్ లైక్ 3.9 అలా వస్తుంది వాల్యూ. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ హై స్పిన్ D4 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఎంత అని అడుగుతున్నారు. ఎవ్రీథింగ్ ఇక్కడే మీ కళ్ళు ఎదురుగుంటూనే ఉంది. D4 కేస్, ఆక్టాహెడ్రల్ కేస్, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఫర్ హై స్పిన్. హై స్పిన్ అంటే పేరింగ్ జరగలేదు. ఇక్కడ వాళ్ళు క్లూ ఇచ్చేసారు. ఇలాంటి క్లూ కోసమే చూడాలి మనం. D4 కేస్, హై స్పిన్, ఆక్టాహెడ్రల్, స్టోరీ ఓవర్, పేరింగ్ జరగలేదు. సో చూడండి అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ రాశాను నేను. హై స్పిన్ D4 కాన్ఫిగరేషన్ ఇన్ అన్ ఆక్టాహెడ్రల్ ఫీల్డ్. T2G లోనేమో 3 ఉన్నాయి, EG లోనేమో ఒకటి ఉంది. T2G 0.4 into 3 అంటే 1.2. 1.2 లో 0.6 తీసేయండి అంటే 0.6 అవుద్ది. ఎక్కడ ఉందో ఆ వాల్యూ చూసుకోండి, దానికి టిక్ పెట్టండి. ఇక్కడ ఎలా సాల్వ్ చేసాం అనేది క్లియర్ గా రాస్తుంది. ఇలాంటి డయాగ్రామ్స్ రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ అనుకున్నారా, బుక్ అయిపోతారు. ఇంకా చూడండి, వాట్ విల్ బి ద సిఎఫ్ఎస్సి ఫర్ D6 హై స్పిన్? ఓకే, వెరీ గుడ్. D6 హై స్పిన్ కాంప్లెక్స్ ఫర్ బోత్ టెట్రాహెడ్రల్ అండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సాల్వ్ చేయండి. మీరు ఏదో ఆన్సర్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఇది సాల్వ్ చేసిన తర్వాత రాసుకోండి. టెట్రాహెడ్రల్ కి అడిగారు, ఆక్టాహెడ్రల్ కి అడిగారు. టెట్రాహెడ్రల్ లోనేమో ఈజీ కింద ఉండి T2G పైన ఉంటాయి. ఆక్టాహెడ్రల్ లో T2G కింద ఉండి ఈజీ పైన ఉంటాయి. ఆ డిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి వర్కౌట్ చేయండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. Another one, what is the valency of Fe which does not ionize in K3FeOX thrice? ఇది OX అంటే ఆక్సిలేట్ అండి. K3FeOX thrice లో ఏం కావాలంట? వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ Fe? ఆక్సిలేట్ అనేది బైడెంటేట్ లైగండ్ అండి.
బైడెంటేట్ లైగెండ్ కాబట్టి బై 2 into 3 అంటే ఎంత 6 అయిందండి. సో 6 is the coordination number of this particular Fe complex. వెరీ గుడ్, అది కూడా చాలా బాగుంది. వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ Fe విచ్ డస్ నాట్ అయనైజ్? ఇక్కడ 2 రకాల వ్యాలెన్సీలు ఉంటాయి, ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ is nothing but oxidation state which ionizes. Secondary valency corresponds to coordination number which doesn't ionize. సో ఇక్కడ ఏమడిగారు, విచ్ డజంట్ అయనైజ్ అంటే కోఆర్డినేషన్ నెంబర్. సో కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ కనపడుతుంది కదా, ఆక్సిలేట్ బైడెంటేట్ ఇంటూ 3 6 అయింది. ఆ 6 ఆన్సర్ ఎక్కడ ఉందో చూసుకోండి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయి వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ మెటల్ అయాన్ ఇన్ FeCN6 4-? FeCN6 4-, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఏ D6 కేస్. D6 కేస్ ప్లస్ Cn ఈజ్ ఏ స్ట్రాంగ్ లైగెండ్, అంటే మొత్తం పేరింగ్ జరిగిపోయింది. పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగిపోయాయి కాబట్టి ఇక అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ 0.00 బోర్ మ్యాగ్నెటాన్స్, అంటే ఇట్ ఈస్ డయామాగ్నెటిక్ స్పీసీస్. డీటెయిల్ గా రాసి వర్కౌట్ చేయండి. అదే మీరు క్లాస్ రూమ్ లో కానీ ఉంటే ఇవన్నీ నేను బోర్డు మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఇక్కడ మరి ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి అయినా మీరు ఇవన్నీ చేసేసినవే ఈజీగా చేస్తారు. చేయలేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు పర్సనల్ గా కూడా ఆన్సర్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, హౌ మెనీ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ అయనైజేషన్ ఆఫ్ అన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యావింగ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ ఇప్పుడే చెప్పాను మీకు, ప్రైమరీ వ్యాలెన్సీ అయనైజేబుల్, సెకండరీ వ్యాలెన్సీ నాన్ అయనైజేబుల్. Primary valency corresponds to oxidation number or oxidation state. Secondary valency corresponds to coordination number. Primary valency is variable, secondary valency is fixed. సో ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. కాంప్లెక్స్ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఆక్టాహెడ్రల్. ఆక్టాహెడ్రల్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6. సో ఆక్టాహెడ్రల్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అంటే కంపల్సరీగా 6 లైగెండ్స్ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండాలి. ఈ NH3 లైగెండ్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే కంపల్సరీ దేని తీసుకోవాలి, ఒక Cl ని లోపలికి తీసుకోవాలి. ఒక Cl లోపలికి తీసుకుంటే బయట ఎన్ని ఉంటాయి, 2 Cls ఉంటాయి. అప్పుడు ఎన్ని అయాన్స్ ఫామ్ అవుతాయి అంటే CO NH3 5 times Cl, దాని చార్జ్ ఏమో 2- ప్లస్ 2Cl-, అంటే టోటల్ ఎన్ని అయాన్స్ అయ్యాయి, 3 అయాన్స్ అయ్యాయి. సో ఇది చూడండి ఆన్సర్ డి, 3 ions will be the correct answer. Conductivity of which of the following compounds will be approximately equal to that of K2PtCl4? కండక్టివిటీ అనేది నెంబర్ ఆఫ్ అయాన్స్ మీద డిపెండ్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ అయాన్స్, అది అయానిక్ అయితే కండక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా అయనైజ్ అవ్వకపోతే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉన్నాం అనుకోండి, దీన్ని వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు 2 K+ అయాన్స్ వస్తాయి, ప్లస్ ఈ కాంప్లెక్స్ అయాన్ అంతా ఒకటి వస్తుంది అనమాట. అంటే టోటల్ ఎన్ని అయాన్స్, 3 అయాన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 3 అయాన్స్ ఇచ్చేది ఏముందో ఒకసారి రాసుకుంటూ చూడాలి. NH4+ NO3-, అంటే 2 అయాన్స్ వస్తాయి. ఇక్కడ CuNH3 4 times 2+ ఏమో 1 అయాను, 2Cl- ఏమో 2 అయాన్లు. టోటల్ ఎంత అయినాయి, 3 అయాన్స్ అయ్యాయి. ఇక్కడ 3 అయాన్స్, ఇక్కడ 3 అయాన్స్ సరిపోతున్నాయి. ఇంకా ఏం చూడండి, K+1 అయాను, AgCN twice -1 అయాను, అంటే 2 అయాన్సే. ఇక్కడ 3 K+ అయాన్లు ప్లస్ 1 FeCN6 అయాను వస్తుంది, అంటే టోటల్ 4 అవుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, CuNH3 4 times Cl2, ఇది కరెక్ట్ అయాన్ అవుతుంది. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. Which of the following complexes cannot show electrical conductivity? Cannot show electrical conductivity అంటే ఏదైతే అయనైజ్ అవ్వదో అది ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. ఇక్కడ ఏది అయనైజ్ అవ్వదు అంటే స్క్వేర్ బ్రాకెట్ లోపలే ఉందనుకోండి మొత్తం అంతా, అది అయనైజ్ అవ్వదు. అలాంటిది ఏది ఉందో చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఇది అయనైజ్ అవుతుంది, ఇది అయనైజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా స్క్వేర్ బ్రాకెట్ బయట Cl ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ బయట Kలు ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ బయట Mgలు ఉన్నాయి. మరి స్క్వేర్ బ్రాకెట్ బయట ఏమీ లేనిది ఏది, ఇది అయనైజ్ అవ్వదు కాబట్టి ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. సో ఆన్సర్ ఇస్ ఏ. In which of the following complexes does the transitor metal ion in the corresponding complex possesses maximum unpaired electrons?
ఎందులో మాక్సిమం అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనే దాన్ని చూసుకోవాలి. సో, మాక్సిమం అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయంటే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలి. అలాగే ఆ కాంప్లెక్స్ హై స్పిన్నా, లో స్పిన్నా అనే యాంగిల్‌లో కూడా ఆలోచించాలి. సో, ఇక్కడ గాని చూసినట్టయితే ఎఫ్ఈ ఏ స్టేజ్‌లో ఉంది? 3+ స్టేజ్‌లో ఉంది. అంటే ఇక్కడ 5 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మాక్సిమం అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అడిగారు కదా! వర్కౌట్ చేయండి మీరు. 5 అన్‌పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక క్వెషన్ చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ Fe F6 3- and CO F6 3- ions. Both have octahedral structure అది కరెక్టే. విత్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అవ్వకపోవచ్చు. ఇదేమో కోబాల్ట్, ఇది ఐరన్. బోత్ కంటైన్ respectively Fe3+ and CO3+ metal ions and they have equal number of 3d electrons. కాదు. sp3d2 hybridization exists in both. రెండు కూడా వీక్ లైగెండ్సే కాబట్టి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ లే ఫామ్ అవుతాయి. sp3d2 అంటే అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, d2sp3 అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. సో sp3d2 హైబ్రిడైజేషన్ ఎగ్జిస్ట్ ఇన్ బోత్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. అలాగే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ Fe F6 3- ఈస్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ CO F3 3-. దీన్ని వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేస్తే మీ కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది తేలుతుంది. సో ఈ రకంగా కానీ చూసినట్టయితే సిఎఫ్ఎస్సి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ గురించి మాట్లాడుకుని డీటెయిల్డ్ గా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయడమే కాకుండా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అలాగే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ మీద వస్తున్నటువంటి ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ అన్ని కూడా చాలా చక్కగా ఆన్సర్ చేసుకోగలిగాం. మీరు కూడా పదే పదే వీటిని ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్లు మాత్రమే మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి, సరిపోతుంది. చాలా చక్కటి రిజల్ట్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.